హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలు టిఫిన్ అయితే అడుగుతారు కదండి. సో అందుకని చెప్పి తొందరగా ఈజీగా ఏదైపోద్దో అని చెప్పేసి నేనైతే పిల్లలకి ఎంతో ఇష్టంగా అయితే ఉప్మా అయితే చేశాను. సో వాళ్ళకి కూడా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. అందుకని అసలు ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ముందుగా అయితే బాండీ అయితే పెట్టుకున్నానండి. సో పెట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ అయితే కాస్త హీట్ అయిన తర్వాత అయితే కొద్దిగా పోపులు అయితే వేసుకున్నాను. సో తాలింపులు వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నానండి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత నూనె కొద్దిగా వేగాలి కాబట్టి వేగిన తర్వాత అయితే కరివేపాకు అయితే వేసేసుకున్నాను. సో వేసేసుకున్న తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే కూడా వేసుకున్నానండి. సో ఆనియన్స్ ఎక్కువ మాడనివ్వకూడదు. సో కొద్దిగా డ్రైగానే కొద్దిగా ఆయిల్గా ఉండేటట్టుగానే వేయించుకోవాలి. సో అట్లాగా కరివేపాకు వేగిన తర్వాత అయితే కొద్ది నిమిషాలకైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నవి అయితే వేసేసుకున్నానండి. సో పచ్చిమిర్చి అయితే వాడట్లేదు, ఎందుకంటే పిల్లలు కొద్దిగా కారం అనేది తగిలితే వాళ్ళు అసలు ఏమి కూడా తినరండి. సో వాళ్ళని బేస్ చేసుకొని అయితే ఈ మధ్య టిఫిన్స్ కానీ చట్నీస్ కానీ ఏం చేసినా కూడా పచ్చిమిర్చి అనేది అసలు వాడటం లేదండి. సో అందుకని చెప్పేసి అయితే ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకున్నానండి. సో ఇంకా కొద్దిగా కొద్దిగా బాగా వేడైన తర్వాత అయితే కొద్దిగా పల్లీలు అయితే వేసుకున్నానండి, టేస్టీ కోసం అనమాట. సో ఇంకా పల్లీలు అయితే కాసేపు వేయించాక అయితే ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ మాడిపోతాయి. సో పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉంటాయి కదండి, ఆ టమాటాస్ కూడా అయితే వేసుకున్నానండి. సో ఆ టమాటాస్ కూడా వేసిన తర్వాత అయితే కొద్దిగా దానికి తగ్గట్టు అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కలిపెట్టేసుకున్నాను. సో సాల్ట్ వేసుకుంటే ఎందుకు అంటే తొందరగా అయితే వేగిద్ది అండ్ అడుగు కూడా తొందరగా మాడదు. టమాటాలో ఉన్న వాటర్ అయితే తొందరగా అయితే ఇంకిపోయిద్దండి. సో అట్లా కొద్దిసేపట్లో అయితే అట్లా ఇంకిపోయింది కదండి. సో నేను చూపిస్తున్నాను కదా, అది గోధుమ రవ్వ అది అనమాట. సో గోధుమ రవ్వ. సో రవ్వలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఇడ్లీ రవ్వలాగా ఉండిద్ది వైట్. సో అది కాదనమాట, ఇది గోధుమ రవ్వ అనమాట. సో అట్లాగైతే నేనైతే 2 గ్లాసులు అయితే వేసుకున్నానండి గోధుమ రవ్వ. సో అట్లా వేసుకున్నాకైతే కలిపెట్టేసుకున్నాను. సో ఇంకా వేసుకున్నాకైతే ఇంక అడుగు మాడకూడదు, అది కూడా కాస్త ఆయిల్లో బాగా వేగితే అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ఇంకా నేనైతే 2 గ్లాసులు అయితే వేసుకున్నాను కదండి గోధుమ రవ్వ. సో నేనైతే కలిపేసుకున్నాను అనమాట. సో కలిపేసుకున్నాక ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో కొందరు వైట్ రవ్వతో కూడా చేసుకుంటారు. సో మా పిల్లలైతే ఎక్కువగా ఇష్టంగా ఈ గోధుమ రవ్వ అయితే బాగా తింటారండి. సో వైట్ రవ్వ అయితే చేస్తే పెద్దగా తినరు, అందులో సేమియా యాడ్ చేసినా కూడా తినరండి వాళ్ళు, అదేంటో కానీ ఈ గోధుమ రవ్వ ఉప్మా అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే లేచి తొందరగా అయితే 10 నిమిషాల్లో అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఆయిల్ ఎంత బాగా అయితే చూపించాను. సో ఆయిల్లో కూడా బాగా కలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఏ కొలతతో అయితే గ్లాసులో నేను వేసానో ఉప్మా రవ్వ, సో అదే కొలతతో ఒక గ్లాసుకి వచ్చేసి అయితే 2 గ్లాసుల వాటర్ అయితే వేయాలండి. సో మనం ఆ ఉప్మా రవ్వకైతే మనము ఫస్ట్ ఆయిల్ వాటర్ బాగా హీట్ అయినాక అయితే మనమైతే వైట్ రవ్వ ఉప్మా అయితే వేస్తాము. సో అది వేసినప్పుడే అలాగ ముద్ద అయిపోతూ ఉంటుంది. సో ఇది మాత్రం అట్లా కాదండి, ఫస్ట్ మనం ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాతే నూనెలో బాగా వేయించుకున్నాక మనం ఏ గ్లాస్ అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాసులో అయితే మనం 2 గ్లాసులు అట్లాగైతే వేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే నేను అట్లాగా 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి. సో వేసుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకున్నాను. సో గడ్డుప్పు అనమాట. సో వేసుకున్నాకైతే ఒకసారి అయితే కలిపెట్టేసుకొని అయితే మూత పెట్టేసుకున్నానండి. సో మూత పెట్టేసుకున్నాకైతే ఒకసారి అయితే చూస్తున్నాను అనమాట, ఒకవేళ అడుగంటిద్దో ఏమో అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.